నియోజకవర్గ మామిడికుదురు మండలంలోని 7 గ్రామాల కూటమి పార్టీల నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజోలు జనసేన కూటమి అభ్యర్థి దేవవరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో 3 పార్టీల నాయకులు సమిష్టిగా కృషి చేసి విజయం సాధించే విధంగా పనిచేయాలని వరప్రసాద్ కోరారు. అలాగే 3 పార్టీలు నాయకులతో కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టో అంశాలను వివరించారు. తటస్థంగా ఉండే ఓటర్లను కూటమికి ఓటు వేసే విధంగా పనిచేయాలని వరప్రసాద్ సూచించారు. ఓటర్ లిస్టులు తీసుకుని పోలింగ్ సమయంలో దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఎందుకంటే వేస్తానన్న వాళ్ళు అలాగే వేస్తారు, డిసైడ్ అయిపోయినారు. వెయ్యిన వాళ్ళు అవతల పార్టీకి వేయాలన్న వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయింటారు. డిసైడ్ కాకుండా అటు ఇటుగా ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం లక్ష్యంగా పెట్టుకోవాలి. వీరి దగ్గరికి వీళ్ళకి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? గ్రామ సమస్యలు గుర్తించాలి. గ్రామంలో నీటి ఎద్దడి ఉందా? ఆ నీటి ఎద్దడి అనేది ఎలాంటిదంటే, ఈ రోజున ఒక స్థాయి ఉంటే ఎలక్షన్ వచ్చే రాజకీయ రోజుకి ఇంకొక స్థాయి పెరుగుతుంది. మే నెలలో ఎద్దడి పెరుగుతుంది కానీ జరగదు కదా. ప్రాబ్లం అనేది ఎక్కువ సివియర్గా ఉండే పోతుంది. అది మనకి ప్రత్యేకంగా మనం ఈ సమస్యని ప్రస్తావించవచ్చు. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ కామన్గా ఇష్యూ ఉంది. ఈ ప్రాబ్లం ఒక చోట కాదు, అన్ని చోట్ల, అన్ని గ్రామాల్లో ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, ఆలోడ్ ప్రాబ్లం ఉంది. ఇట్లా నువ్వు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. గ్రామం వారి నీకన్నా సమస్యలు ఏంటి. రెండో కేటగిరీ అభివృద్ధి పనులు ఏం చేయొచ్చు. అభివృద్ధి పనులు అలాంటివి చేయొచ్చు. ఒక వంతులు కట్టొచ్చా, రోడ్డు వేయచ్చా, ఇట్లా ఆలోచన చేసి ఒకలాగా బరియల్ గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేయించా, ఒక కమ్యూనిటీ హాల్ చేయించా. అభివృద్ధి పనులు ఏమిటి ఆ గ్రామంలో వాళ్ళు అడిగేది. మీరు అనుకున్నది కాసమా నేను చెప్పేది. అభివృద్ధి పనులు గ్రామస్తులు అనుకోలేదు, దాన్ని కూడా